జాయిన్ అవుతున్నాం కాబట్టి ఆ విషయాన్ని చర్చిస్తేందుకు పాదయాత్ర గురించి ఒకవేళ మునుగోడులోనే చేస్తే బాగుంటుంది, ఇటు పక్క నుంచి పోకుండా 21వ తారీఖు నాడు బహిరంగ సభకు కూడా ఆ ఏర్పాట్ల గురించి కూడా చర్చిస్తుంది ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు పాదయాత్ర పాల్గొంటారా సార్? పాదయాత్ర అంటే ఇక తను అయిపోతుంది ఈ రోజుతో, ఇక్కడ చోటుకోవడం లాస్ట్ సాయంత్రం వరకు వెళ్ళిపోతుంది. కాకపోతే దీన్ని బహిరంగ సభ 21వ తారీఖు పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పేసి మునుగోడు పట్టణ కేంద్రంలోనే దాని గురించి చర్చించి అధ్యక్షుని జాయిన్ అయ్యే విషయం కానీ పార్టీలో బహిరంగ సభ గురించి కానీ ఈ పాదయాత్ర ఏమైనా రూట్ మ్యాప్ చేంజ్ చేసుకొని వరంగల్ అటు సైడ్ పోకుండా 21 వరకు ఇక్కడే కొనసాగితే ఇంకా బాగుంటుందేమో అనే ఉద్దేశంతో మాట్లాడడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. గత 20 రోజులుగా నేను చెప్తూనే ఉన్నా. ఈరోజు ఒక వ్యతిరేకంగా ఏ విధంగా మనం పోరాటం చేస్తున్నాము, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయి ఒక విపక్ష ఎమ్మెల్యేలకు అంటే కనీసము వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. గత 3.5 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై ఎంత మాట్లాడినా మునుగోడు నియోజకవర్గ సమస్యలపై ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం దిగి రావాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ మునుగోడు ఉప ఎన్నిక తీర్పు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మార్పు వచ్చి రేపు రాబోయే రోజుల్లోనే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది మునుగోడు ప్రజల తీర్పు కోసం, మునుగోడు అభివృద్ధి కోసం ప్రభుత్వం దిగొచ్చి మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వడం కోసం అన్ని రకాలుగా ఆలోచించి ఒక 1.5 year పదవి లేకున్నా పర్వాలేదు, పదవి త్యాగం చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది అని చెప్పేసి, అదేవిధంగా మనం బీజేపీ ద్వారానే ఇది సాధ్యమవుతుంది, కేసీఆర్ని ఓడించాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాటం చేయాలన్నది మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీతో సాధ్యమవుతుందని నమ్మినా కాబట్టి మేము పార్టీకి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక పోతున్నాం. మీరు తీర్పు విషయం నడుతున్నది మునుగోడు ప్రజలు ఈసారి ఆలోచించి తీర్పు చేస్తారు. ఎందుకంటే ఇది ఒక జరగబోయే ధర్మయుద్ధంలో ఒక 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేసిన తెలంగాణలో ఒక కుటుంబమే పరిపాలించుకుంటా ఒక కుటుంబ పాలన సాగిస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా నేను తీర్పు వస్తుందని చెప్పి మునుగోడు ప్రజల్ని నమ్ముతున్నాను. వెంకరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఏం లేదు. ఏం క్వశ్చన్ బాబు? వెంకరెడ్డి గారు జాయిన్ అయ్యే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.